తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నిన్న కౌంటింగ్ ప్రక్రియతో పాటు ఎన్నికల ఫలితాలు కూడా విడుదలవడంతో అటు కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 192 గ్రామ పంచాయతీలు, 1738 వార్డు స్థానికలకు ఎన్నికలు జరగగా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆధిక్యతనైతే కొనసాగించిందని చెప్పుకోవాలి. చాలా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయకేతనాన్ని ఎగరవేసగా అటు బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల ఊహించని పోరును కూడా తలపించేలా పూర్తి స్థాయిలో హోరాహోరీ ఫైట్ను కూడా ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇకపోతే పూర్తిగా గణాంకాల పరిధిలోకి వెళ్తే మొత్తం 7 మండలాల్లో ఈసారి ఎన్నిక జరిగింది. తొలి విడత సర్పంచ్ స్థానాలకు సంబంధించి మొత్తం 192 సర్పంచ్ స్థానాలు, 1738 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే మొత్తం తొలి విడతలో 20 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమే. అందులో 19 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగలిగితే సిపిఐ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం వార్డులు ఏకగ్రీవమైనటువంటి వార్డుల సంఖ్య 323 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలినటువంటి వార్డుల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కూడా కసరత్తు చేశారు. నిన్న ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడించారు. మొత్తం 172 సర్పంచ్ స్థానాలకు అంటే ఏకగ్రీవాలు పోగా మిగిలినటువంటి 172 సర్పంచ్ స్థానాలకు పోటీలో దాదాపు 488 మంది అభ్యర్థులు నిలవగా అటు 1415 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 3424 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో మొత్తం పోలింగ్ శాతం చూసుకుంటే ఓవరాల్గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 86.95% పోలింగ్ అయితే నమోదైంది. మొత్తం 2,09,136 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం ఓవరాల్గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 172 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా మొత్తం కాంగ్రెస్ గెలిచినటువంటి స్థానాలు మొత్తం 136గా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ 33 స్థానాలు, సిపిఎం 10 సర్పంచ్ స్థానాలు, సిపిఐ 7, టీడీపీ 2, ఇతరులు 4 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 172 సర్పంచ్ స్థానాల్లో 136 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో సంక్షేమ పథకాల అమలు కావచ్చు, అటు ప్రభుత్వ విధానాలు అటు ప్రజలను పూర్తి స్థాయిలో స్వీకరిస్తున్న విధంగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే నియోజకవర్గాల వారీగా మనం స్పష్టంగా గమనిస్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహించినటువంటి మధిర నియోజకవర్గాల్లో మొత్తం 106 స్థానాల్లో ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్ 73 స్థానాలను కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ 18 స్థానాలు, సిపిఎం 8 స్థానాలు, సిపిఐ 5 స్థానాలు, టీడీపీ 1, ఇండిపెండెంట్ 1 కైవసం చేసుకున్నారు. మొత్తం ఏకగ్రీవాలు 11 కాగా 11లో 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే సిపిఐ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏమైనప్పటికీ మొత్తం 106 స్థానాల్లో మధిర నియోజకవర్గ వ్యాప్తంగా 73 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో 18 స్థానాలతో కొనసాగుతుంది. ఇక మధిర నియోజకవర్గానికి సంబంధించి మండలాల వారీగా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. మండలాల్లో మధిర మండలానికి సంబంధించి 27 మండలాలు ఉన్నాయి, 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 83.32% పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 6 స్థానాలు, సిపిఎం 1, టీడీపీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఎరుపాలెంకి పోతే అతిపెద్ద మండలంగా తెలుస్తుంది. మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 87.42% పోలింగ్ నమోదైగా కాంగ్రెస్ 26 స్థానాలను గెలుచుకుంది, బీఆర్ఎస్ 5 స్థానాలకే పరిమితమైంది. నిజానికి కాంగ్రెస్కు కంచుకోటగా ఎరుపాలెం ఉండనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ మాత్రం 5 స్థానాలకి పరిమితమైంది. ఇక్కడ వామపక్షాలు కనీసం బోని కొట్టినటువంటి సిచ్యువేషన్. ఇకపోతే బోనకల్ మండలానికి సంబంధించి 22 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. అందులో 88.76% నిన్న మండలం వ్యాప్తంగా పోలింగ్ నమోదైంది. ఇకపోతే బోనకల్లో కాంగ్రెస్ 14 స్థానాలను కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ 4 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది, సిపిఎం 3, ఇండిపెండెంట్ 1గా మనకి సమాచారం అయితే అందుతుంది. ఇక చింతకాని మండలానికి వెళ్తే మొత్తం 26 గ్రామ పంచాయతీ స్థానాలు ఉంటే 84.6 పోలింగ్ శాతం నమోదవ్వగా కాంగ్రెస్ 14 స్థానాలు, బీఆర్ఎస్ 3, సిపిఎం 4, సిపిఎం 5 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. ఓవరాల్గా మధిర నియోజకవర్గంలో 106 సర్పంచ్ స్థానాలకు 73 కాంగ్రెస్, బీఆర్ఎస్ 18, సిపిఎం 8, సిపిఐ 5, టీడీపీ 1, ఇండిపెండెంట్ 1గా తెలుస్తోంది. మొత్తం ఇది మధిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి రిపోర్టు కాగా ఇక వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ప్రాతినిధ్యం వహించినటువంటి వైరా నియోజకవర్గంలో 2 మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 49 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో మొదటగా తొలి విడతలో దాదాపు 4 స్థానాలు ఏకగ్రీవమై ఆ 4 స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోగా మిగిలిన 49 స్థానాల్లో 45 స్థానాల్లో ఎన్నికలు జరగగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఓవరాల్గా కాంగ్రెస్ వైరా నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యత చేసినటువంటి ప్రచారం కూడా ఫలించిందని చెప్పుకోవాలి. అందులో కాంగ్రెస్ 38 సర్పంచ్ స్థానాలను, బీఆర్ఎస్ 4, సిపిఎం 2, సిపిఐ 1, ఇండిపెండెంట్ 4 ఇలా
మొత్తం స్థానాలను గెలుచుకున్నారు. వైరా మండలంలో 22 స్థానాలకు ఎన్నికలు జరిగితే 90.37% పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ 20, బీఆర్ఎస్ 1, సిపిఎం 1 స్థానాన్ని గెలుచుకుంది. కొనిజర్ల మండలానికి సంబంధించి 27 స్థానాలకు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా 85.06% పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 3, సిపిఎం 1, సిపిఐ 1, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నారు. ఇకపోతే అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం ఖమ్మం జిల్లా కేంద్రంగా హాట్ బీట్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఖమ్మం నియోజకవర్గం. ఖమ్మం నియోజకవర్గం పరిధిలో రఘునాథపాలెం మండలంలో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 37 స్థానాలకు ఎన్నికలు జరగగా 91.10% పోలింగ్ ఇక్కడ నమోదైంది. అయితే కాంగ్రెస్ అత్యధికంగా 25 స్థానాలను రఘునాథపాలెం మండలం పరిధిలో గెలుచుకోగలిగింది. బీఆర్ఎస్ 11 స్థానాలు గెలుచుకోగలిగింది. సిపిఐ ఇక్కడ 1 స్థానంతో పరిమితమైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా ప్రచారం అయితే నిర్వహించింది. ఇందులో మొత్తం రఘునాథపాలెం మండలానికి సంబంధించి కాంగ్రెస్ 25 స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్ 11, సిపిఐ 1 స్థానం గెలుచుకుంది. మొత్తంగా ఓవరాల్గా ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్. 192 సర్పంచ్ స్థానాల్లో ఎన్నికలు జరగగా అటు 20 స్థానాలు మొదటగా తొలుత ఏకగ్రీవం అయ్యాయి. 1738 వార్డుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరిగాయి. దాదాపు 1415 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం కాంగ్రెస్ ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా 136 సర్పంచ్ స్థానాలు, బీఆర్ఎస్ 33 సర్పంచ్ స్థానాలు, సిపిఎం 10 సర్పంచ్ స్థానాలు, సిపిఐ 7, టీడీపీ 2, ఇతరులు 4 సర్పంచ్ స్థానాలను గెలుచుకోగలిగారు. ఇది ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్. వీడియో సాయంత్రం రిపోర్టర్ ఉదయ్ ఆర్టీవీ ఖమ్మం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.